హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. ఈ దొండకాయ ఫ్రై ఈరోజు నేను చేసిన పద్ధతిలో ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి. చాలా బాగుంటుంది. ఇది రైస్, చపాతీ, పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి. ఈరోజు మనం చేసిన పద్ధతిలో దొండకాయ కూడా ఎక్కడ కూడా మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా చాలా సాఫ్ట్గా ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఇలా 1 కిలో వరకు దొండకాయలు తీసుకున్నామండి. దీంట్లోకి వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని దీన్ని మనము శుభ్రంగా 3 నుంచి 4 సార్ల వరకు బాగా రుద్దుతూ శుభ్రంగా కడుక్కోవాలండి. ఈ విధంగా బాగా కడుక్కొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫ్రైని ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో కూడా టిప్స్తో కూడా తెలుసుకుంటూ చేసుకుందామండి ఈరోజు ఫ్రైని. ఈ విధంగా దొండకాయలు బాగా ఇలా రుద్దుతూనే కడగాలండి. మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ బాగా ఎక్కువ వాటర్లో వేసుకొని బాగా కడుక్కొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా మనం దీనికోసం ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకున్నానండి. ఈ దొండకాయ ఫ్రైలో మెయిన్ టేస్ట్ ఆనియన్సేనండి. ఈ ఆనియన్స్ ఇలా వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి దొండకాయకి. సో ఇలా మనం తీసుకున్న ఈ 1/2 కిలో ఆనియన్స్ని కూడా ఇలా బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. ఈరోజు చేస్తున్న ఈ పద్ధతిలో ఇది మనకి ఫాస్ట్ కుకింగ్ అండి. ఈ దొండకాయలు కట్ చేయడానికన్నా ముందుగా మనం ఫస్ట్ ఆనియన్స్ని ఈ విధంగా ఫస్ట్ కట్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఎప్పుడు కూడా కట్ చేసుకున్నప్పుడు 2 అవర్స్ కన్నా ఎక్కువసేపు మనం ఉంచకూడదండి. దాన్ని మనం 2 అవర్స్ లోపలనే కుక్ చేసేసుకోవాలి. అందుకని ఎక్కువసేపు ఉంచితే వాటి బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుందండి. ఇలా ఈ కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుందామండి. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆనియన్స్ ఇందులోకి వేసేసుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం డార్క్గా కాకుండా మరి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలా వస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా కొంచెం ఈ స్టేజ్లో వచ్చినప్పుడు మనం ముందుగా ఈలోగా మనం దొండకాయలు కట్ చేసుకుందామండి. ఆనియన్స్ ఈలోగా సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల మన ఫ్రై కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా ఒక దొండకాయని తీసుకొని మనము ఎన్ని అయితే ఇలా కటింగ్స్ కూడా ఇలా ఇచ్చుకోవాలండి. ఇప్పుడు నేను ఇస్తున్న విధంగా దొండకాయని మనం ఎంత చిన్నగా కావాలో ఎన్ని మనం కట్ చేయగలుగుతామో ఈ విధంగా ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా పట్టుకొని మొత్తం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి కర్రీ, ఫ్రై ఏది చేసినా కూడా మనకు చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా చిన్న ముక్కలతో ఈరోజు మనం చేసే ఫ్రై చాలా చిన్న ముక్కలతో కట్ చేసుకుంటే చాలా పిల్లలు కూడా అది ముక్కలన్నీ కూడా తినడానికి కూడా మనకి పెద్ద ముక్కలైతే నోటికి తగులుతున్నప్పుడు బాగోదండి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తినడానికి కూడా చాలా టేస్టీగా కూడా బాగుంటుంది. సో ఇలాగే మొత్తం అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందామండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మీరు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇలా నేను ఇప్పుడు దాకా చూపిస్తుంది ఒక్కొక్కటి కట్ చేసి చూపించానండి. ఇప్పుడు మనము 2 3 4తో కూడా 5 కూడా కట్ చేసుకొని ఇదే విధంగా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈలోగా మన ఆనియన్స్ కూడా ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయినాయండి. ఈ స్టేజ్లో ఉన్నాయి, సిమ్లో పెట్టుకొని ఉంచాం కాబట్టి ఇలా స్లోగా అవుతున్నాయండి. ఇది ఈలోగా మనము దొండకాయలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఇంకా ఫాస్ట్గా అవ్వడం కోసమని దీన్ని 3 కూడా పెట్టుకొని మనం కట్ చేసుకుందామండి. ఇలా కట్టింగ్స్ ఇచ్చేసుకొని ఫాస్ట్గా ఇలా మనం చేతితో మనం ఎన్ని పట్టుకోగలిగితే అన్నీ మనం తీసుకొని ఇలా కట్ చేసుకుంటే కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కటింగ్ అంతా కూడా. ఇలా ఒక 4 5 కూడా తీసుకొని మనం కట్ చేసుకోవచ్చండి. అంతే అండి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మన ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఈ స్టేజ్లో వచ్చినవి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి ఇప్పుడు మనము ఇది చూసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. ఒక దగ్గర ఫుల్ స్పూన్ అండి, 3/4 వరకు వేసుకున్నాను నేను. మీరు చూసుకొని కారం తినే వాళ్ళని బట్టి వేసుకోండి. కానీ ఇలా కరెక్ట్గా వేసుకుంటే మాత్రం ఫ్రై చాలా బాగుంటుందండి. ఇదే మెజర్మెంట్స్తో మీరు తీసుకున్నట్లు వేసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది. ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇంకా కొంచెం 1/2 స్పూన్ వరకు జీరా పొడి. ఇవే చాలా టేస్ట్ని ఇస్తాయండి. ఎటువంటి మసాలాలు అవి వాడకుండా జస్ట్ ఇలా ధనియాల పొడి, జీరా పౌడర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇది కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకుందామండి. ఇదంతా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బాగా దగ్గరగా ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా దీనికి బాగా ఇలా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూను గరం మసాలా వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. మంచి టేస్ట్ వస్తుందండి ఇందులో వేయడం వల్ల. ఇలా ఒక గరం మసాలా, ఈ గరం మసాలా కూడా మన ఛానల్లో ఉన్నదండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా. ఇలా ఒక 1/2 స్పూన్ వరకు పింక్ సాల్ట్ వేసుకుంటున్నానండి. నార్మల్ సాల్ట్ అయినా పర్వాలేదు. పింక్ సాల్ట్ అయితే కొంచెం సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇది మీ టేస్ట్గా తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవడానికి ఒక 2 to 3 minutes పడుతుందండి. మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీదకి మూత పెట్టేసుకొని మనం ఒక 2 minutes దీన్ని కుక్ చేసుకుందామండి మూత పెట్టి.
ఇలా 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి సేమ్ ఇలానే ఇంకో 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందామండి. ఇలాగా మనం 3 టైమ్స్ వరకు దీన్నే రిపీట్ చేయాలండి. ఒక 2 మినిట్స్కి ఒకసారి పెట్టుకొని మళ్ళీ ఫ్రై చేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టుకొని ఇలాగ ఒక 3 టైమ్స్ వరకు రిపీట్ చేసుకుంటే మన ఫ్రై ఇలా దగ్గరగా అయిపోతుందండి. ఇంతేనండి. ఆ థర్డ్ టైం మళ్ళీ ఒకసారి మూత తీసిన తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ మూత తీసిన తర్వాత బాగా దగ్గరగా ఫ్రై చేసుకుంటే మన ఫ్రై ఈ కన్సిస్టెన్సీతో ఫ్రై అంతా కూడా రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. మన దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. నిజంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది కూడా చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.